सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां रक्ष श्रियन्दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40 తిథి నవమి ఉదయం 9:37 వరకు. నక్షత్రం హస్త రాత్రి 7:58 వరకు. వర్జం రాత్రి అంటే తెల్లవారే ముందు 4:32 అంటే ఈరోజు 16వ తారీఖు రాత్రి కాబట్టి తెల్లారితే 17 అనేటువంటి భావనతో 4:32 17 AM అన్నమాట. అలా 4:32 నుంచి 6:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:37 వరకు. మరల రాత్రి 10:53 నుంచి 11:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:23 నుంచి 3:09 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 11 గంటలకు. ఆ సమయంలో చేసేటువంటి దానములు అలాగే పూజాధికం ముఖ్యమైన కాగితాల మీద సంతకాలు చేయడం అది హస్త నక్షత్రం ఎవరికి మంచిదో వాళ్ళు మాత్రమే చేయాలి. అటువంటి ఉత్తమ కార్యాలకు ఆ సమయం చాలా మంచిది. విశేషించి ఈరోజు ధనుస్సంక్రమణ పుణ్యకాలం. సంక్రాంతి ఉదయం 8:35 జరిగింది. ఆ కారణంగా సూర్యోదయానికి ముందు అది జరగలేదు కాబట్టి మనం ధనుర్మాసానికి సంబంధించినటువంటి వ్రత నియమం రేపటి నుంచి పూజాధికం ప్రారంభమవుతుంది తెల్లవారుజామున. అదేవిధంగా ఈ ధనుస్సు అనేటువంటి సంక్రాంతి ఏదైతే ఉందో ఆ సంక్రాంతికి షడశీతి పుణ్యకాలం అని పేరు. అది ఉదయం 8:35 సంక్రాంతి జరుగుతోంది కాబట్టి అక్కడి నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు పుణ్యకాలం ఉంటుంది. ఈరోజు పుణ్యకాలంలోనే ఈ అష్టకూర్గ రీత్యా శుభప్రదమైన సమయం పడుతోంది కాబట్టి ఉదయం 11 గంటలకి దానాధికం చేయడం వల్ల ఎక్కువ ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. వీలైనంత వరకు మధ్యాహ్నం 3 లోపల కూడా చేసుకుంటూ ఉండవచ్చు. ఆ విధంగా సంక్రాంతి దివసాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రతి సంక్రాంతికి కూడా పెరుగును దానం చేయడం ద్వారా ప్రతిరోజు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి సంతాన సౌఖ్యం కలుగుతుంది. అంటే వాడు బాగా అభివృద్ధిలోకి రావడం, మంచివాళ్ళు కావడం, మనకు ఆనందాన్ని ఇచ్చేవారు కావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అందుకని ఆ పెరుగు దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. నిత్యం సాధనలో ఉంటే ప్రయత్నించకుండానే నిన్ను నీవు తెలుసుకుంటావు. సృష్టిలో ఒక అణువైన నీ ఉనికి ఎంత అల్పమో, సృష్టికి కారణమైన శక్తి ఎంత అనంతమో తెలుసుకోగలగడమే భక్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.
శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచి ధనుర్మాస ప్రారంభం. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుర్రాశిలోనికి ప్రవేశించేటువంటి సుదినం. ఈ యొక్క సుదినం రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. తిరుప్పావై అని చెప్పేసి ఈరోజు నుంచే శ్రీవ్రతం అనే పేరుతో తప్పనిసరిగా ఇంటిల్లిపాదే కాదు, ప్రతి ఒక్క గ్రామంలోనూ నివసించే ప్రజలందరూ కూడాను ఆచరించేటువంటి వ్రతం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని పొందడానికి ఆనాడు గోదాదేవి తాను రచించినటువంటి పాసురాలు 30 రోజుల పాటు కూడాను స్వామిని అర్చన చేసి ఆయనలో లీనమైపోయింది. కాబట్టి ఆ స్వామి రంగనాథన్ని వివాహం చేసుకుంది. కాబట్టి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఏ స్త్రీలైనా సరే, ఎవరైనా సరే, కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవచ్చు అని చెప్పేసి శాస్త్రం. ఈ యొక్క వ్రతం యొక్క విధి విధానంలో ముఖ్య ఉద్దేశం కృష్ణ భగవాన్ని అర్చించటం, ఆయన యొక్క సేవలో ఆత్మను పునీతం చేసుకోవటం. మనం నిత్యం స్నానం చేయటం అనేది మామూలు స్నానం అయితే, ఈ మార్గశీర్ష మాసంలో ధనుర్మాసం నుంచి నిత్యం కూడాను ఆచరించేటువంటి స్నానం ఉందే ఆత్మస్నానం అంటారు. పరమ పవిత్రవంతమైనటువంటి ఈ స్నానాన్ని ఆచరిస్తూ గోపికలతో కూడి తిరుప్పావైని చక్కగా పాడుకుంటూ ఆ స్వామికి పూమాలను సమర్పించేటువంటి చక్కటి వ్రతం కన్యకా వ్రతం. వివాహం కానటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే త్వరగా వివాహం కూడా అవుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుకే ఈ వ్రతంలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా విష్ణాలయాల్లో తిరుప్పావై అని చెప్పేసి తెల్లవారుజామునే పఠించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఆ తిరుప్పావై పఠించిన తర్వాత విష్ణుమూర్తికి సేవలు చేసిన తర్వాత రోజుకొక్క నైవేద్యం చొప్పున చక్కగా పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి ఇట్లాంటివన్నీ కూడాను స్వామివారికి ప్రసాదంగా సమర్పించి మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని గనక స్వీకరించినట్లయితే ఈ మాసరీత్యా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మనం కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇది సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయం. ఈ ధనుర్మాస ప్రారంభం నుంచే గోదాదేవి తన చిలికెత్తలతో కూడి తిరుప్పావై ఆ స్వామిని కీర్తన చేస్తూ అర్చించి తరించింది. కాబట్టే మనం కూడాను తిరుప్పావై అనేటువంటిది తప్పనిసరిగా ఈ రోజు నుంచే ప్రారంభిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఏ రూపంబును లేని నీకు తమ రూపేయుండునంచెంచి ఆకారం బిచ్చి విరాట్ స్వరూపుడను ఆఖ్యం తారె సృష్టించి ఊరూరం చెప్పిరి పుట్టుశుద్ధులను మాయుద్దండులవు పండితుల్ నేరం బెంచగమమ్ము కావగదే తండ్రి వెంకటాద్రీశ్వరా. ఓ వెంకటేశ్వర స్వామి, ఏ రూపంబును లేని నీకు తమ రూపేయుండునంచెంచి ఆకారం బిచ్చి విరాట్ స్వరూపుడను నాఖ్యం తారె సృష్టించి ఊరూరం చెప్పిరి పుట్టు శుద్ధులను మా ఉద్దండులవు పండితుల్. ఏ రూపము లేనటువంటి నీకు మావలే ఉంటావు అనేటువంటి భావన చేసి మానవాకారాన్ని కల్పించి
విరాట్ స్వరూపుడను ఆఖ్యం తెచ్చి విరాట్ స్వరూపుడు విశ్వరూపుడు అని నీకు ఒక మహామూర్తిని రచింపజేసి ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కించి అటువంటి శిల్పాలు ఎన్నెన్నో చెక్కించి ఊరూరం చెప్పిరి పుట్టుశుద్ధులను ఊరూరా కూడా ప్రతిష్ఠించి దేవాలయాలు కట్టి ఎన్నెన్నో గాథలను వీటి గురించి ప్రచారంలోకి తీసుకొని వచ్చారయ్యా మా ఉద్దండులవు పండితులు. మహాశాస్త్రవేత్తలు ఉద్దండ పండితులైనటువంటి వారు సామాన్య ప్రజలకు భగవత్తత్వాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు ఒక రూపాన్ని కల్పించి ఏ ఊరికా ఊరిలో దేవాలయాలు కట్టి ఈ పురాణ తత్వాన్ని గాథల రూపంలో అందించారయ్యా. దానికి నేరం వెంచకు, నువ్వు ఏమాత్రం కూడా ఇలా చేశారేమిటి అని అనుకోకు. నీ తత్వాన్ని తెలుసుకోలేక సామాన్యులు విలవిల్లాడిపోతారయ్యా. ఈ మహాశూన్యమైన ఆకాశం వైపు చూపించి పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, పరమాత్మ అంతటా ఉన్నాడు అంటే అర్థం చేసుకోలేడు సామాన్యుడు. అందుకని ఈ మహాప్రపంచంలో ఉన్నటువంటి ఆ శక్తినంతటినీ కూడా ఒక రూపంగా భావించి మానవుడికి దైవం కూడా మానవ రూపంలోనే ఉన్నట్టుగా భావన కల్పించి ఒక మూర్తిని శిల్పముగా చెక్కించి ఆ శిల్పానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేసి దేవాలయాలు ఏర్పరిచారు. నీ తత్వాన్ని పురాణగాథల రూపంలో ప్రజలకు అందించారు. అంతేగాని రూపం లేని నాకు వీళ్ళు రూపం కల్పించారేమిటి అని నువ్వు అనుకోకయ్యా అంటూ భారతీయ సనాతన తత్వాన్ని ఈ దేవాలయాల రూపంలో మహానుభావులు ఎలా అందజేశారో సామాన్యులకు, దాన్ని ఇతరులు అర్థం చేసుకోకుండా ఎన్నెన్ని విధాలుగా అనుకుంటున్నారో అలా అనుకోకుండా ఉండేందుకు, మనవారికి కూడా సందేహం కలగకుండా ఉండేందుకు చక్కని పద్యరచన చేసి నిందాస్తుతులతో వెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తూ సుమారుగా 200 పర్యాయాలకు పైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి కవి ఈయన. ఈ న్యాయవాద నిపుణులు పండిత కవులు రాసిన వెంకటాద్రీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కృష్ణ ముకుంద మురారి జయ జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగనాథాయ కృష్ణాయ నమో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించినటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో దివ్యమైన వ్రతంగా చెప్పబడుతుంది శ్రీవ్రతం. ఈ శ్రీవ్రతాన్నే ద్రవిడ భాషలో తిరుప్పావై అంటారు. తిరు అంటే శ్రీ, శుభంకరమైనది, మంగళకరమైనది అనే భావం దీనికి అర్థం. ఇక పావై అంటే వ్రతము, అందుకు తిరుప్పావై అంటే శుభంకరమైన మంగళప్రదమైనటువంటి వ్రతం. అలాంటి మంగళప్రదమైన వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత దీక్షలో భాగంగా రోజుకొక్క పాశురం చొప్పున కీర్తించినటువంటి మహాత్మురాలు సాక్షాత్ భూదేవి యొక్క అవతారమైనటువంటి జగదంబ, విష్ణుభక్తికి సాకార స్వరూపము తల్లి గోదాదేవి ఆండాళ్ళమ్మ. ఆ తల్లి అనుగ్రహించిన పాశురాలు సంప్రదాయ సిద్ధంగా పారాయణ చేయడం ఉన్నది. పైగా ఒక్కొక్క పాశురానికి దివ్యమైన ఫలితములున్నాయి. పైగా దివ్యమూర్తి అయినటువంటి తల్లి కీర్తించినటువంటి ఈ పాశురముల్లో ప్రతి అక్షరము మంత్రమయం. అవి చెవిలో పడినా పారాయణ చేసినా దివ్య ఫలాలను ప్రసాదిస్తాయి. ఇది వైష్ణవ మత సంప్రదాయ ప్రకారంగా పారాయణ చేయబడుతున్నప్పటికీ ఇది విష్ణుభక్తి కలవారి అందరి సొత్తుగా భావిస్తూ ఆ భక్తి సంప్రదాయాన్ని అనుసరించి
ఇందులో ఉన్నటువంటి ఆ విష్ణు భక్తి వైభవాన్ని తెలియజేసుకోవడానికి ఈ నెల రోజులు సన్నద్ధమవుతూ ఉన్నాం. ఆ రంగనాథుని కృపని ఆశిస్తూ, ఇది సూర్యమాస సందర్భంగా ధనుర్మాసం అన్నప్పటికీ మార్గశీర్షమాసము అని ప్రసిద్ధి దీనికి. అందుకే దీని ప్రారంభంలోనే మార్గశీర్షమాస ప్రస్తావనతోనే పాసురం మొదలవుతున్నది. పైగా మాసానాం మార్గశీర్షోహం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఆధ్యాత్మిక సాధనకి అత్యంత ప్రధానమైనటువంటి మాసంగా మార్గశీర్ష మాసాన్ని పేర్కొనడం జరిగింది. అయితే ఈ మాసంలో అనగా ఈ ధనుర్మాసము లేదా మార్గశీర్ష మాసంలో 30 రోజుల వ్రతం ఏదైతే ఉన్నదో అది వైష్ణవ సంప్రదాయంలో ఎంత ప్రసిద్ధిగా ఉన్నదో శైవ సంప్రదాయంలో కూడా అంత ప్రసిద్ధిగా ఉన్నది. శైవ సంప్రదాయంలో తిరువెంబావై అనే పేరుతో దివ్యమైనటువంటి ప్రబంధాన్ని పారాయణ చేయడం కనిపిస్తున్నది. అది రచించిన వారు మాణిక్యవాచకులు. ఇక వైష్ణవ సంప్రదాయంలో ఈ తిరుప్పావి ప్రసిద్ధిగా ఉన్నది. ఈ రెండూ కూడా శివకేశవాత్మకమైనటువంటి భక్తి సంప్రదాయానికి చెందినవి. ఆ రెండింటికి మనం ఈ సందర్భంగా నమస్కారం చేసుకుని, ఈ ధనుర్మాస వ్రతంలో ఉషక్కాల పూజ చాలా ప్రత్యేకం. అది విష్ణు పూజ కావచ్చు, శివ పూజ కావచ్చు. సూర్యోదయాత్ పూర్వమే పూజను చేయడం అనేటువంటిది. అలాంటి ప్రధానమైనటువంటి ఉషక్కాల పూజ కలిగినటువంటి ఈ దివ్య వ్రతంలో ఈ పాసురములన్నీ కూడా స్నాన వ్రతాన్ని చెప్తూ ఉన్నాయి. అమ్మ గోదాదేవి ప్రతిరోజు ప్రాతకాలంలో ఆ విల్లిపుత్తూరు దగ్గర ఉన్నటువంటి కావేరి నదిలో స్నానం చేసి నారాయణ్ణి సేవించుకున్నది అని మనకి చరిత్ర చెప్తున్నది. ఆ సేవించుకున్న సందర్భంలో చెప్పినటువంటివే ఈ దివ్య కీర్తనలు. పైగా స్నానానికి వెళుతూ తన తోటి సాధకులను కూడా నిద్రలేపి వారితో పాటు స్నానానికి వెళుతున్న భావనలు మనకి ఈ పాసురాల్లో కనబడతాయి. ఈ స్నానం కానీ విష్ణు సేవ కానీ ఇవి తాత్వికంగా ఎన్నో సంకేతార్థాలు కలిగి ఉన్నాయి. వాటిని మనం క్రమంగా చెప్పుకోబోతున్నాం. అసలు ఈ వ్రతాన్ని ఈ తల్లి స్వీకరించడానికి కారణం భాగవతంలో చెప్పబడినటువంటి గోపికలు చేసిన కాత్యాయని వ్రతం. గోపికలు కూడా ఇదే మాసంలో ఈ హేమంత ఋతువులోనే కాత్యాయని వ్రతాన్ని చేపట్టారు. తద్వారా వారు కోరుకున్నది శ్రీకృష్ణ పరమాత్మ తమకు పతి కావాలి అనేటువంటి ఉద్దేశంతో వారి వ్రతాన్ని చేశారు. సరిగ్గా నెల రోజుల పాటు కృష్ణ పరమాత్మ వారిని అనుగ్రహించారు. కానీ కృష్ణుడు కావాలి అనుకుంటే ఈ వ్రతం గోపికలు చేశారు గనక ఆ గోపీతత్వాన్ని నేను కూడా అన్వయించుకుని ఆ గోపీతత్వంతో తాదాత్మ్యం చెంది ఆ కృష్ణ పరమాత్మని చేపట్టాలి అని నిర్ణయించుకుంది అమ్మ గోదాదేవి. ఆ విధంగా ఆ తల్లి నిర్ణయించుకుని ఆ గోపీతత్వ భావనతో మమైకమై ఈ దివ్యమైన వ్రతాన్ని చేసినది. అది ఇందులో ఉన్నటువంటి పరమాదర్శం. ఆ గోపీతత్వం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే కృష్ణుని పొందగలరు. ఇక్కడ గోపీతత్వం అంటే స్త్రీ అనే భావం కాదు, భక్తిభావానికి ప్రతీకలే గోపికలు. పైగా మధుర భక్తికి వారు ప్రతీకలు. అలాంటి మధుర భక్తి ఏదైతే ఉన్నదో అది పరాభక్తి అని చెప్పబడుతుంది. ఆ పరాభక్తి స్వరూపులైనటువంటి గోపీతత్వాన్ని తాను పొంది ఈ పాసురముల ద్వారా మనకి ఇచ్చింది తల్లి గోదాదేవి. అందుకు అమ్మ పేరు కోదై అని తమిళ భాషలో చెప్పబడుతున్నది. అది గోదాగా వ్యవహరింపబడుతున్నది. కోదై అంటే మాల అని అర్థం. వారి తండ్రి గారు ఆ విల్లిపుత్తూరులో పెరియాళ్వారని ప్రసిద్ధి. పెరియాళ్వారికి భట్టనాథులు అనే పేరు కూడా ఉన్నది. వారికి తులసి వనంలో దొరికింది ఈ తల్లి, అయోనిజ అయినటువంటి తల్లి. ఆమె బాల్యం నుంచి కృష్ణభక్తి కలిగి ఉన్నటువంటి కారణజన్మురాలు. మహాభక్తులైన పెరియాళ్వారికే దొరికినది. తద్వారా ఆయన కూడా తరించిపోయాడు. అక్కడ ఈ తల్లి ఈ వ్రతాన్ని చేపట్టిన విధానంలో స్వామివారి కోసం ఉంచినటువంటి దివ్యమైన కుసుమమాలని ముందు తాను ధరించి నీడ చూసుకుని చక్కగా ఉంది అనిపించాక అప్పుడు స్వామివారికి సమర్పించేట. అలా తాను ధరించిన మాలను స్వామివారికి ఇవ్వడం చేత ఈమెకు సూడు కొడుతాళ్ అని పేరున్నది. అంటే తాల్చి ఇచ్చిన అమ్మ అని పేరు. అలాగే పాడి కొడుతాళ్ అని పేరు కూడా ఉన్నది. అంటే పాడి ఇచ్చిన అమ్మ. రెండు. తాను ధరించిన మాలని స్వామికి సమర్పించుకున్నది. తాను పాడిన పాటల మాలని స్వామికి సమర్పించి ఆ ప్రసాదాన్ని మనందరికీ కూడా అనుగ్రహించింది ఆ తల్లి. ఆ ప్రసాద సౌరభాల్ని ఆస్వాదించి హృదయాన్ని విష్ణుమయం చేసుకోవడం అనేది ఈ పాసురాల్లో ఉన్నటువంటి పరమార్థం. మొదటి పాసురం మార్గళత్తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மழுகும் ஐப்பாடி செல்வச் சிறுமீர்காள் கூறுவேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை దొరువాన్ పారోర్ పుగళపడిందు ఏలోరుంబావై. ప్రతి పాసురానికి చివర ఏలోరుంబావై అనేటువంటి మాట వస్తున్నది. ఎంబావై అంటే వ్రతము అని అర్థం. అందరినీ పిలిచి మనం ఈ వ్రతాన్ని సార్థకం చేసుకుందాం, ఇది జగతికి మంగళప్రదము అనేటువంటి భావాన్ని చెప్తున్నారు. మార్గశీర్షమాసం వచ్చినది. అది ఎలా ఉన్నదంటే నిండు చంద్రుడి శోభలతో ఉన్నటువంటి మార్గశీర్షమాసం.
అంటే వీరు ప్రాతకాలంలో స్నానానికి వెళుతూ ఉన్నారు కనుక ఆ సమయంలో ఉన్నటువంటి చంద్రశోభను వర్ణిస్తున్నది. ఇక్కడ ముందు పరమపావనమైన మార్గశీర్ష మాసాన్ని చెప్పడము, అందులో చంద్రశోభని చెప్పడంలో విశేషమైనది. పైగా వీళ్ళు ఉన్న ఊరు విల్లిపుత్తూరు. దీని సంస్కృతంలో ధన్వి నవ్యపురము అని అంటారు. నవ్య అంటే పుత్తు అంటే కొత్త అని అర్థం. ఇక ధన్వి అన్నదానికి విల్లు విల్లి వచ్చింది కనుక ధన్వి నవ్యపురము అంటే విల్లిపుత్తూరు అయింది. దీనిలో అర్థం ఏంటంటే ధనుస్సు అనేది సాధనకి సంకేతం, ప్రయత్నానికి సంకేతం. అందుకే విల్లిపుత్తూరులో జరుగుతున్నది కథ అంటే ఒక దివ్యమైన సాధన. దేనికా సాధన? పరమాత్మతో తాదాత్మ్యం కోసం చేస్తున్నటువంటి సాధన. ఆ సాధనకి ఈ మార్గశీర్ష మాసం చాలా అనుకూలమైనది. సంవత్సరం మొత్తానికి మార్గశీర్ష మాసం బ్రాహ్మీ ముహూర్తం వంటిది. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి పగలు మొదలవుతుంది సంవత్సరానికి. దానికంటే ముందు వస్తున్నది ఈ ధనుర్మాసం. అంటే సూర్యోదయానికంటే ముందు ఉన్నటువంటి ఏ శుభ సమయం ఉన్నదో దాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తం అంటాం. అందుకే సంవత్సరానికే బ్రాహ్మీ ముహూర్తం వంటి ఈ పరమపావనమైన మార్గశీర్ష మాసంలో నీరాడపోదు వీర్, నీరాడడానికి అంటే స్నానం చేయడానికి సిద్ధపడిన వారందరినీ కూడా అమ్మ ఇక్కడ మేల్కొలుపుతూ పోదిమునో వెళదాన్ రండి అని పిలుస్తున్నది. సాటి గోపికల్ని పిలుస్తున్నది. నేరిల ఈర్ అంటే చక్కని అలంకారములు కలిగినటువంటి ఓ గోపికలారా అని అర్థం. ఇక్కడ చక్కని అలంకారములు అంటే బంగారు నగలు ఇవి అలంకరించుకున్నారనే కాదు. నిజమైన అలంకారం ఏంటంటే భక్తియే నిజమైన అలంకారం. భగవంతుని యొక్క కథలు వినడం చెవికి అలంకారం, భగవంతుని కీర్తనలు పాడడం కంఠానికి అలంకారం, అలాగే భగవంతుడి పాదాలకు సమర్పించినటువంటి తులసి దళాల పరిమళాన్ని చూడడం నాసికకి అలంకారం. ఇలాగ మన శరీరం భగవద్ అనుభూతితో పొందినప్పుడే అది అలంకారం అవుతున్నది. అలాంటి నిరంతర భగవద్భావన కలిగిన వారే విలక్షణమైన అలంకారములు కలిగిన వారు. పైగా మీరు ఎటువంటి వారు అంటే చీర్మళగుం ఆయిప్పాడి చల్వ చిరుమీర్ కాళ్ అంటే గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి ఈ వ్రేపల్లెలో ఉన్నటువంటి ఓ గోపికలారా అని దీని యొక్క భావం. అంటే మొత్తం విల్లిపుత్తూరులో తనతో పాటు స్నానానికి వస్తున్న వారిని సాటి గోపికలుగా భావిస్తున్నది తల్లి. పైగా ఎటువంటిదా వ్రేపల్లె అంటే మంచి సంపదలు కలిగినటువంటి వ్రేపల్లె అని భావించారు. అది సంపదలతో ఉన్నదిట. అసలు కృష్ణుడు సంచరించడమే ఒక సంపద, కృష్ణుడితో పాటు తిరగడమే మరొక సంపద, కృష్ణ భావనతో ఉండడం ఇంకొక సంపద. అలాంటి దివ్య భక్తి సంపదతో తేజరిల్లుతున్నటువంటిది. పైగా కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం చేత వ్రేపల్లెలో సంపదలు పెరిగాయని భాగవతం చెప్తున్నటువంటి విషయం. జయతి తేధికం జన్మ నావ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకస్త్వయి ధృతాసవత్ త్వాం విచిన్వతే అని గోపికా గీతల్లో భాగవతం చెప్తున్నది. నీ జన్మచేత ఈ మొత్తం వ్రేపల్లె అంతా కూడా ఐశ్వర్యవంతమైనది అని. కానీ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం చేత పరమ సంపదలతో కూడినటువంటి ఆ దివ్యమైన వ్రేపల్లికి చెందినటువంటి ఓ గోపకాంతలారా మనం ఇప్పుడు స్నానానికి వెళదాం అని చెప్తున్నది. పైగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని తర్వాతి భాగంలో వర్ణిస్తున్నారు. కూరువేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్ చేతిలో ఆయుధాన్ని పట్టుకుని రక్షిస్తున్నటువంటి నందగోపుడు యొక్క కుమారుడు అని కృష్ణ పరమాత్మ యొక్క విశేషం. అంటే నందుని యొక్క కొడుకు. ఎటువంటి నందుడు? మొత్తం వ్రేపల్లెలో ఉన్నటువంటి వ్రజవాసులందరికీ అతడు ప్రభు. ఆ ప్రభు అయినప్పుడు చేతిలో ఆ ప్రభుత్వానికి చిన్నమ్మగా ఒక వేలాయుధం పట్టుకున్నట్ట. అలాంటి ఆయుధం పట్టుకున్నటువంటి నందగోపుడి కొడుకు అంటే కృష్ణుడు జగత్తుని రక్షిస్తుంటే ఆ కృష్ణుడికి ఒక తండ్రిగా తన వాత్సల్య రక్షణ ఇస్తున్నటువంటి వాడు నందగోపుడు. ఆ నందుని యొక్క కుమారుడైన కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు ఈ స్నానం వల్ల అని చెప్తున్నారు. ఈ మిగిలినటువంటి భాగంలో భావాన్ని రేపు తెలుసుకుని మరి ఒక పాసురాన్ని తెలుసుకుందాం. సర్వం శ్రీ రంగనాథ చరణారవిందార్పణమస్తు. ఓం సద్గురుభ్యో నమః. ఆయన ఎలాగో వస్తాడు కనుక మనం నిశ్చితంగా ఏ ప్రయత్నము కూడా చేయకోకుండా ఉండొచ్చు కదా. ఎందుకు చేయాలి? ఊరికే పనిలేక అనుకోను. చాలామంది సోమారితనంగా ఉంటారు. అట్లా ఉండకూడదు. ఎందుకంటే అనంత వైవిధ్యాలు గల తన శిష్యుల కోసం కరుణాసముద్రుడైనటువంటి ఆ ఆదిగురువు అనేక రూపాలను స్వీకరిస్తూ ఉంటాడు కదా. అందులో
అన్నీ నీకు ఉపకరించవు, అన్నీ నీకు పనికిరావు. కొన్ని మాత్రమే దాంట్లో పనికి వస్తాయి. అందులో నీకు ఉపకరించే రూపంలో నీ దగ్గరలోనే తిరుగుతున్నటువంటి నీలో సరైన అర్హత వచ్చేంత వరకు కూడా తనను ప్రకటించుకోడు సద్గురువు. ఏ పక్కలోనే ఎక్కడో ఉంటాడు, ఇక్కడే దగ్గరలో. మనకు జ్ఞానం కనపడేసింది ఎప్పుడంటే మనలో యోగ్యత వచ్చినప్పుడు, దుర్మార్గాలంతా పోయినప్పుడు. ఇందాక చెప్పుకున్నటువంటి ఆ తపనే నీలోని అర్హత, ఆ తపన, ఆ ఆర్తి నీలో కలిగిన వాడు నేను నిశ్చితంగా ఉండవచ్చును అన్న కూడా ఉండవు. ఆర్తిగా అన్వేషిస్తావు. అలా అన్వేషించటమే నీ కర్తవ్యం. అంటే నీ అర్హతకి గీటురాయి అన్నమాట. ఆ గీటురాతి మీద నీవన్నీ తీయంగానే ఇందాక చెప్పుకున్నటువంటి చిత్త ప్రశాంతి రూపంతో నీ గురువు నీకు ప్రకటన అవుతాడు. అంతవరకు కాడు. నీలో మొదట చిత్త ప్రశాంతత కావాల. శుద్ధమైన, సరళమైన, శ్రద్ధతో కూడినటువంటి జ్ఞానమైన భక్తితో అప్పుడు నీకు కలుగుతుంది. ఊరికేదో గురువుని నేను కూడా అన్వేషిస్తున్నానని కళ్ళు మూసుకొని ఊరికే కూర్చోవటం కాదు అక్కడ. అందుకని ఇక్కడ చుట్టూ ఉండినటువంటి గురువే ఎప్పుడో అక్కడే ఉండినటువంటి గురువు కనపడతాడు. అమ్మయ్య, ఇక్కడితో చిక్కులన్నీ తీరిపోయినట్లయినా ఇక మన బాధ్యత అంతా ఆ సద్గురువే తీసేసుకుంటాడా? అలా అనుకుంటే నువ్వు పూర్తిగా బోల్తా పడినట్టే. చాలామంది గురువుని చూస్తూనే అన్నీ మీకే వదిలేశాను, రేపటి నుంచి మా పిల్లల బాధ్యత మీరే పెండి చేయండి, నిల్చొని అన్నీ మీరే, కార్యక్రమాలంతా మీరే నడిపించండి, నేను కాదు అనేటువంటి ఒక సోమారితనం వచ్చేస్తుంటుంది. అక్కడికి అయిపోయిందా అనిపిస్తుంది. ఇక్కడికి నువ్వు ఒక పెద్ద మెట్టు ఎక్కావు. మెట్టు కాదు, అంతస్తే ఎక్కావు, కానీ అంచునున్నావు. ఇక్కడి నుండి జారిపడటం చాలా తేలిక. నీలో ప్రజ్వలించిన ఆధ్యాత్మిక ఆర్తి వల్ల ఇప్పటి వరకు ఆ ఆవేదన పడుతున్నటువంటి నీ మనస్సుకు ఒక ఊరట కలిగింది. ఆలోచనకు విశ్రాంతి ఏర్పడింది. ఇంద్రియాలకు ధైర్యం, బలం వచ్చింది. ఇదంతా గురు ప్రాప్తి వల్ల వచ్చినటువంటి లాభం. కానీ మనస్సుకు భయం పోయింది కనుక ఇంద్రియాల మీద ఉన్నటువంటి పట్టు తప్పిపోవచ్చు. దానివల్ల అణిగిపడి ఉన్నటువంటి లోకి కోరికలంతా ఉన్నాయి కదా, మళ్ళీ చెలరేగవచ్చు. అంతటితో అయిపోయిందని రిలాక్స్ అయిపోతే ఇక మళ్ళీ మనల్ని వదులుతుంది ఆ బుద్ధి, మళ్ళీ చెలరేగేటట్టు చేసేస్తుంది. వదలకూడదు అక్కడికి. సద్గురు దొరికారు కదా, ఇంకంతా ఆయనదేలే, అంతా అయిపోయింది. ఇంకా సద్గురు దొరికిన తర్వాత ఇంకెందుకు మేము కష్టపడాలా? ఇక మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు ఉపాసన లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చింది తిందాం, ఇష్టం వచ్చింది మాట్లాడదాం, ఇష్టం వచ్చిన విహారం చేస్తాం అన్నప్పుడు నీకు తాపత్రయం అవుతుంది. గురువు దొరకముంచు తపన ఎంత బాగుందో నీకు ఎంత ముందుగా, అదే విధమైన దొరికినప్పుడు కూడా అదే పట్టుదల, అదే గట్టితనం, అదే ఒక పటుత్వం ఉన్నప్పుడు మాత్రమే సార్థకమవుతుంది, లేకపోతే కాదు. జై గురుదత్త.